రచన భమిడిపాటి అనంత శర్మ గారు. నాటిక పేరు భామా విలాసం. చాలా చక్కటి ప్రశ్న వేశావు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. ఓ అమెరికన్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసి తేల్చిన సంగతి ఏమంటే, సంవత్సరానికి 365 రోజుల్లోనూ ఇంగ్లాండ్లో దంపతులు సగటున 123 రోజులు సెక్స్లో పాల్గొంటారట. అన్ని దేశాల్లో కంటే మెక్సికోలో అత్యధికంగా ఏడాదిలో 239 రోజులు, ఇండియాలో మరీ హీనంగా 106 రోజులే సెక్స్లో పాల్గొంటారట. కారణం ఒత్తిళ్లు, క్రమంగా కోరికలు చచ్చిపోవటం, 40 ఏళ్లకే సామర్థ్యం సమస్యలు. అది మ్యాటర్ అన్నట్టుగా చెప్పాడు రవీంద్ర. అబ్బా ఆపండి, దిక్కుమాల సంత, ఎప్పుడు అదే అవా, చిచి, పెళ్ళం చదువుకోలేదు, ఉద్యోగం చేయదు అని ఏడిచే మగాళ్ళు ఎంతమందో. మీలాంటి అడ్డదిడ్డ మనిషిని ఎక్కడా చూడలేదు. పెళ్ళం సంపాదిస్తే డబ్బు చేదా అంది. ఎస్, నాకు డబ్బు చేదే, పెళ్ళమే స్వీట్. నా పెళ్ళం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి. అప్పుడే నాకు ఏ టెన్షన్ ఉండదు. నాకు అసూయ, జలసీ ఎక్కువ. నా పెళ్ళం మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి చాలా అని విసుగ్గా మొహం పెట్టాడు రవీంద్ర. అబద్ధాలు ఆడకండి. మీకు డబ్బు చేదా? నాకు తెలియదు అనుకున్నారా? నాకు అన్నదమ్ములు లేరు, ఆస్తి డబ్బు బాగా ఉన్నాయి. సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది అంది. పద్మ, ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది, కోపం కూడా వస్తోంది. పెళ్లి చూపుల నాడు నిన్ను చూసినప్పుడు వనీడా టీవీలో ఓనర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అనుకున్నాను. కానీ నీకు వనీడా క్వాలిటీ లేదు, కానీ వాడి నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ సూక్తి నీకు అస్సలు సూట్ అవ్వదు. ఆఫెన్ అపిరియన్సెస్ ఆర్ డిసెప్టివ్ సామెత నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నాడు కోపంగా. మీకు మాత్రం మొదటిదే కరెక్ట్. మీరు సెల్ఫిష్, ఫూలిష్ కూడా అంది ఏమాత్రం తగ్గకుండా. కరెక్టే, ఒప్పేసుకున్నాను. ఐఎమ్ ఫూలిష్లీ సెల్ఫిష్ అండ్ సెల్ఫిష్లీ ఫూలిష్, ఓకేనా అన్నాడు. గుడ్ గుడ్, అయితే ఇంకొప్పేసుకోండి. నేను జాబ్లో జాయిన్ అయిపోతాను. రేపే మంచి రోజు. వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు అంది ఉత్సాహంగా. సారీ, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇంక నాతో చెప్పొద్దు. తెల్లారితోని ఇద్దరం చెరో డబ్బా పట్టుకుని వెళ్ళిపోతాం. ఎప్పుడో తిరిగి వచ్చి నీరసంగా వేలాడిపోతూ పడిపోతాం. ఇంట్లో పండగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. షాంపూతోనే తల రుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం. ఓ నోము ఉండదు, వ్రతం ఉండదు అని విరక్తిగా అని తల పక్కకు తిప్పుకున్నాడు రవీంద్ర. జీవితంలో మనం ఒకటి ఎక్స్ట్రాగా పొందుతున్నప్పుడు కొన్ని కోల్పోవలసి వస్తుంది, మరి తప్పదు అంది. ఆ మాటతో తల సర్రున ఆమె వైపు తిప్పి ఆమె వైపు కోపంగా చూస్తూ, కొన్ని కాదు సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ, శిక్షణ పంచి ఇవ్వలేం. తెలుగు మసకబారిపోతుంది. 4 తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండోయ్ అంటూ టీవీల్లో ఆక్రోషిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే అన్నాడు రవీంద్ర. ఆహా, ఆడిది చదువుకోనక్కర్లేదు, ఉద్యోగం చేయక్కర్లేదు, నోములు వ్రతాలు చేసుకుంటూ 4 గోళ్ల మధ్య మగ్గిపోవాలి, అంతే కదా అంది ఆవేశంగా. పద్మ, ఆవేశపడిపోకుండా చెప్పేది విను. ఆడది ఉద్యోగం చేయొచ్చు. మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడు, చిన్న జీతగాడు అయితే ఆడది ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. కానీ మనకు ఆ అవసరం లేదు. మన జీతంతో మనం హ్యాపీగా బ్రతకచ్చు. నువ్వు కేవలం నీ ఈగోని సాటిస్ఫై చేయటం కోసం మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. పంతం పట్టి నీ సుఖ సంతోషాలన్నిటినీ పణంగా పెట్టి నీ జీవితాన్ని నిస్సారం చేసుకోవటానికి నేను చచ్చినా ఒప్పుకోను అని చాలా స్థిరంగా చెప్పాడు రవీంద్ర. పద్మ విసురుగా డాబా మెట్లవైపు వెళ్ళబోతుంటే, ఆగాగు, ఎక్కడికి అని అడిగాడు. ఆమె ఆగి వెనక్కి తిరిగి చూడకుండానే, ఎక్కడికైతే మీకెందుకు, నేను ఎలా చేస్తా మీకేం అంది విరక్తిగా. ఓరిదేవిడా, ఇంతసేపు గొంతు చించుకుని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకు వెళ్ళి ఎండలో కూర్చుందామనా అని అడిగాడు. మీకు అనవసరం అంటున్నాను కదా అంది పద్మ. పద్మ, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకుని కూర్చోవచ్చు. ఓ పూట కాఫీ తాగడం, ఓ పూట అన్నం తినడం మానేయచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటి అన్నాడు. మీకు వ్యతిరేకంగా నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో మీరు చెప్పడం ఏంటి? టూ మచ్ అంది తల విదిలిస్తూ. నెలల తరబడి మాట్లాడటం మానేయటం, ముచ్చటపడి చెయ్యేస్తే దూరంగా తోసేయటం, ఏమిటిదంతా? ఇదెక్కడి పైశాచికానందం అన్నాడు. అవును, నేను పిశాచాన్ని, దయ్యాన్ని అని గొణుక్కుంటూ మేడమెట్లు ఎక్కటానికి ముందుకు అడుగు వేయబోయి వాంతి వస్తున్నట్లుగా అనిపించి
నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని గబగబా లోపలికి పరుగుతీసింది పద్మ. రూట్ మార్చిందేమిటి, ఏమైంది అనుకుంటూ ఆందోళనగా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు రవి. కాసేపటికి పద్మ చెంగుతో మూతి తుడుచుకుంటూ లోపల నుంచి వచ్చింది. పద్మ, ఏమైంది పద్మ, వాంతి అయిందా? అయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరానా పడతావు, ఎందుకు చెప్పు అన్నాడు జాలిగా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంది సీరియస్గా. డాక్టర్ దగ్గరికా? ఒక్క వాంతి అయినందుకే అన్నాడు. ఏమో, ఇప్పుడే నేను ఎలా చెప్పగలను, డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది అంది. ఏమిటి, ఏం కన్ఫర్మ్ చేస్తుంది అని ఒక క్షణం ఆగి, ఓ వండర్ఫుల్ కదా, కంగ్రాట్స్ పద్మ అన్నట్లు పద్మ, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళన చెందకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చేయటమే నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్లో కూర్చోవచ్చు. పద్మ, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో అన్నాడు. చాలు చాలు, ఇప్పుడు ఇంక ఉద్యోగం చేయటం ఎలాగూ కుదరదని మీదేమా కదా, పదండి హాస్పిటల్కి పోదాం అంది పద్మ.